77వ గణతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలను ఉద్దేశించి కేఏ పాల్ దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 37 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, భారత్ ప్రస్తుత స్థితిని పోలుస్తూ అభివృద్ధి మంత్రం పఠించారు. మతపరమైన రాజకీయాలు పక్కనబెట్టి దేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 1989లో తాను అమెరికా వెళ్లిన నాటి పరిస్థితులను కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. రిపబ్లిక్ డే నా సందేశం మన తెలుగు 15 కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్. రండి, కలిసి పనిచేద్దాం, దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. 1989లో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్. అలాంటిది ఈరోజు చైనా జీడిపి 21-22 ట్రిలియన్ అయితే మనది కేవలం 3 ట్రిలియనే. ఎలాగ ఈ 37 సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ 1 అయిపోయింది, మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం. కారణం ఏంటి? ఒక లడ్డూ వివాదం మీద హిందూ ముస్లిం క్రిస్టియన్స్ని రెచ్చగొడతారు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, రైతులను ఆదుకోవాలంటే, ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చేయాలి అంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర డిబేట్లు విడిచిపెట్టి, యుద్ధాలను విడిచిపెట్టి, చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఆ లడ్డు మ్యాటర్లో ఏమీ కూడా నేను అప్పుడు అన్నదే, కల్తీ జరగలేదు, దాని కొరకు